ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనం చంద్రనగర్ నుంచి బాయ్ జంక్షన్ వెళ్ళడానికి ఒక అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఆ అండర్ పాస్ కన్స్ట్రక్ట్ ఏం లేదో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మనందరికీ తెలిసిందే కదా, మన వైజాగ్ బాయ్ జంక్షన్ నుంచి చంద్రనగర్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రైల్వే అండర్ పాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను మీకు ప్రీవియస్లీ ఆ వీడియో చూపించాను. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే అండర్ పాస్ కన్స్ట్రక్ట్ అయిందా లేదా, అండ్ బాజీ జంక్షన్ నుంచి మనం అలా వెళ్లి అండర్ పాస్ దాటుకుని చంద్రనగర్ వెళ్లి చంద్రనగర్ నుంచి అలా మనం గోపాలపట్నం ఎలా వెళ్తాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా రైల్వేలోకి వెళ్దామా? రైల్వేలోకి వెళ్లి మనమైతే అక్కడ వర్క్ ఎలా అయిందో చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేనైతే గోపాలపట్నం దాటిన తర్వాత బాజీ జంక్షన్ కి ముందు నా బైక్ ని అండ్ కెమెరాని ఆన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి బాజీ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే టువర్డ్స్ చంద్రనగర్ వెళ్ళొచ్చు. ఇంతకుముందు నా వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. మన బాజీ జంక్షన్ నుంచి టువర్డ్స్ నరవా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. అండ్ అక్కడ ట్రాఫిక్ గేట్ పడిందంటే, అంటే రైల్వే గేట్ పడిందంటే మినిమం ఒక 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. అందుకోసం అక్కడ ఒక రైల్వే అండర్ పాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన లేదో మనం చూడాలి. నేనైతే ప్రీవియస్లీ 2 అప్డేట్స్ ఇచ్చాను. ఒకటి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు, రెండోది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, అంటే అండర్ పాస్ కన్స్ట్రక్ట్ అయింది, ఆ చుట్టూ మనకి అప్రోచ్ రోడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ 2 అప్డేట్స్ ని మీకు నేను చూపించాను. ఇది 3rd అప్డేట్. ఈ అప్డేట్ లో అయినా అండర్ పాస్ కన్స్ట్రక్ట్ అయిందో లేదో మనం చూడాలి. సో మనమైతే బాజీ జంక్షన్ దాకా వచ్చాం. బాజీ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని టువర్డ్స్ చంద్రనగర్ వైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళామంటే ఎన్ఐడి వెళ్తాం. ఇంకా ఇలా రైట్ తీసుకున్నాం అనుకోండి, చంద్రనగర్ వైపు వెళ్తాం. మనం ఇప్పుడు చంద్రనగర్ వైపు వెళ్ళి అక్కడ ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకోబోతున్నాం. మనం వెళ్ళేటప్పుడు మనకి ఒక రైల్వే బ్రిడ్జ్, తర్వాత ఒక అండర్ పాస్, మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అండర్ పాస్, మనం అలా ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకొక అండర్ పాస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మరి చూద్దాం, ముందుకు వెళ్ళి అండర్ పాస్లు ఎలా ఉన్నాయి, ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అండర్ పాస్ కంప్లీట్ అయిన లేదో చూద్దాం. మనం వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ లో మనం కింద నుంచి వెళ్తాం, రైలు పైనుంచి వెళ్తుంది. అన్నీ అలాగే ఉంటాయి, కానీ ఇది కొంచెం ఎలివేటెడ్ లో ఉంటుంది. అందువల్ల బ్యూటిఫుల్ సీనిక్ గా ఉంటుంది. మీకు నేను అది చూపిస్తాను చూడండి. మీకు ముందు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది చూసారా, ఇదే ఆ రైల్వే బ్రిడ్జ్. ఆ పైనుంచి ట్రైన్ అయితే వెళ్తుంది, కింద నుంచి వెళ్తాం. ఇది దాటగానే మనకి ఒక అండర్ పాస్ అయితే ఉంటుంది. అండర్ పాస్ నుంచి మనమైతే అలా కిందకి వెళ్ళి టువర్డ్స్ చంద్రనగర్ వైపు వెళ్తాం. అలా వెళ్తున్నప్పుడే మనకి సింహాచలం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఆ రైల్వే స్టేషన్ సింహాచలం రైల్వే స్టేషన్, గోపాలపట్నం రైల్వే స్టేషన్ అంటారు. చాలా మంది ఏమంటున్నారంటే మన సింహాచలం రైల్వే స్టేషన్ అప్డేట్ చేస్తున్నా అన్నారు. బట్ నాకు అక్కడ ఎలాంటి అప్డేట్ అయితే కనబడలేదు. అక్కడ ఏదో వర్క్ అవుతున్నట్టుంది, బట్ అది పెద్ద వర్క్ అన్నట్టయితే నాకు అనిపించలేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది. ఇంకా మనమైతే చంద్రనగర్ వైపు వస్తాం. ఇక్కడ దాకా మనకి ఈ అండర్ పాస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకొక అండర్ పాస్ వస్తుంది. ఆ అండర్ పాస్ మాత్రం కట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడ వన్స్ గేట్ క్లోజ్ అయిందంటే మినిమం 30 మినిట్స్ మనం వెయిట్ చేయాల్సిందే. చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు అక్కడ ఉండే ప్రజలైతే. చంద్రనగర్ నుంచి మన గోపాలపట్నం కానీ లేకపోతే టువర్డ్స్ మన ఎన్ఐడి వైపు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ అండర్ పాస్ కంప్లీట్ అయిందంటే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే సింహాచలం గోపాలపట్నం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి సింహాచలం గుడికైతే వెళ్ళొచ్చు, ఇంకా గోపాలపట్నం ఎన్ఐడి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఒక రైల్వే లైన్ అయితే వేస్తున్నారు. ఆ రైల్వే లైన్ ఎందుకు వేస్తున్నారు అనేది మనకైతే క్లారిటీ లేదు. మరి చూద్దాం, ఫ్యూచర్లో అప్డేట్ అయినా వస్తుందేమో. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన అండర్ పాస్ అయితే కనిపిస్తుంది. మరి కంప్లీట్ అయిందో లేదో దగ్గరికి వెళ్ళి మనం అయితే చూద్దాం. ఈ వీడియో చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఈ అప్డేట్ని అడుగుతున్నారు. రెండవది, మనం చాలా రోజులైంది ఈ అప్డేట్ ఇచ్చి, అందువల్ల ఈ అప్డేట్ని మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ 2 కారణాల వల్ల ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో మనకి సింహాచలం గోపాలపట్నం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండర్ పాస్ అయితే కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఈ అండర్ పాస్ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. మనం వెళ్తుంది హార్లీ డేవిడ్సన్ X440లో. దీంట్లో ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఆ ఫ్యూచరే ఆటో హెడ్లైట్. ఈ ఆటో హెడ్లైట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చీకట్లోకి వెళ్తాం. చీకట్లోకి వెళ్ళగానే లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఒక బోర్డు అయితే ఉంది. అక్కడ కింద రెడ్ కలర్ మార్క్ కనబడుతుంది కదా, ఆ మార్క్ దాకా వాటర్ వచ్చాయంటే ఇందులో ట్రావెల్ చేయడం డేంజరస్ అని చెప్పి అది చెప్తుంది. సో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ దాకా మనకి వాటర్ లెవెల్ వచ్చిందంటే చూసుకోండి, ట్రావెల్ అయితే చేయొద్దు. మీరు అబ్జర్వ్ చేస్తారా, హెడ్ లైట్ అయితే వెలిగింది అండ్ స్క్రీన్ బ్లాక్ అయింది అంటే ఇదే ఆటో హెడ్ లైట్. మనం చీకట్లోకి వెళ్ళగానే లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ వెలుతురులో రాగానే హెడ్ లైట్ ఆఫ్ అయిపోయి మనకి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనం రైడ్ చేస్తున్న బైకే హార్లీ డేవిడ్సన్ X440. ఈ బైక్ ఫుల్ రివ్యూ వచ్చేసి ది ట్రాన్స్పోర్టర్ ఛానల్లో అయితే రాబోతుంది. మరి మీరు చూడాలనుకుంటే ది ట్రాన్స్పోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. సో వీడియో పెట్టగానే మీకైతే వస్తుంది. ది ట్రాన్స్పోర్టర్ అనేది మన కొత్త ఛానల్. మరి మన కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఫైనల్గా అండర్ పాస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఈ అండర్ పాస్ నుంచి అలా ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్తామో చూద్దాం. మనం ఈ అండర్ పాస్ నుంచి అలా ముందుకు వెళ్ళామంటే కొత్తపాలెం, నరవ, అలా సబ్బవరం వెళ్ళొచ్చు. అలానే మనం టువర్డ్స్ గాజువాక్ కూడా వెళ్ళొచ్చు, దువ్వాడ కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనకి కొత్తపాలెం జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే గోపాలపట్నం వెళ్ళిపోవచ్చు. మనమైతే ఆ జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని గోపాలపట్నం అయితే వెళ్తాం. మీరు చూస్తున్నారు కదా, మనం వెళ్ళేది మొత్తం అంతా చంద్రనగరే. ఈ చంద్రనగర్ నుంచి మనం ఒక 1 km వెళ్ళామంటే మనకి ఈ కొత్తపాలెం జంక్షన్ వస్తుంది. ఆ కొత్తపాలెం జంక్షన్ నుంచి మనమైతే రైట్కి వెళ్తాం. ఈ రూట్లో బస్సెస్ కూడా ట్రావెల్ చేస్తున్నాయి. మరి ఏ బస్సులు ట్రావెల్ చేస్తున్నాయి, ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే బస్సెస్ గురించి కొంచెం తక్కువ తెలుసు, అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నా. మీ కామెంట్స్ ద్వారా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే బస్సులో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం మన కొత్తపాలెం జంక్షన్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్తాం. అప్పుడు మనకి ఒక బస్ కూడా కనిపించింది. ఆ బస్ కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ చూస్తున్నారు కదా, ఆ రైట్ సైడ్ టాటా ఏస్ ఆగుంది అండ్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళాలి. చూసారు, అటు నుంచి బస్ అయితే వస్తుంది. ఈ బస్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, మనం ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం మబ్బుగా ఉంది. అలా మబ్బుగా ఉండడం వల్ల వీడియోలో లైటింగ్ తక్కువగా ఉంది. అదే ఆ మబ్బులు లేకుండా ఉంటే మంచి వ్యూస్ అయితే మనకు వద్దును. మనం మళ్ళీ అండర్ పాస్లోకి వచ్చాం. మీరు చూసుకోవచ్చు, మళ్ళీ హెడ్ లైట్ ఆన్ అయింది. మళ్ళీ మనం లైటింగ్లో రాగానే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వైట్ కలర్లో మారి ముందు హెడ్ లైట్ అయితే ఆగిపోతుంది. సో అక్కడ మనకి ఇప్పుడు వైట్ కలర్ రాబోతుంది. ఇలా రాగానే మనకి లెఫ్ట్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే మనం గోపాలపట్నం వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్తామో మీకు నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని అలా వెళ్ళామనుకోండి, మనం గోపాలపట్నం సిఎంఆర్ పక్కకి వెళ్తాం. ప్రజెంట్ అక్కడ సిఎంఆర్ అయితే లేదు, షిఫ్ట్ అయ్యింది. ఇంతకుముందు అక్కడ సిఎంఆర్ ఉండేది. ఆ సిఎంఆర్ పక్కకి అయితే వెళ్తాం. చూస్తున్నారు కదా, ఇలాంటి చిన్న రోడ్లు అయితే వెళ్ళాలి. కార్లో అయితే కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం బ్రాడ్ రోడ్ ఉంటుంది, అలా వెళ్ళడం బెటర్. ఈ చిన్న రోడ్లో కార్లో వెళ్ళడం కొంచెం కష్టమే. బైకర్స్ కానీ ఆటోస్ కానీ ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. మనం రైట్ సైడ్గా వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళామంటే రోడ్ అయితే ఉండదు. ఒకసారి నాకు తెలియక లెఫ్ట్కి వెళ్ళి లాక్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వచ్చి గోపాలపట్నం రూట్లోకి అయితే వెళ్ళాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది. సో చూసుకొని మనం అయితే వెళ్ళాలి. అటు నుంచి బైక్స్ అవి వస్తూ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడం బెటర్. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి మాత్రం వెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలి. సో అలా వెళ్ళగానే మనకి రోడ్ అయితే కనిపిస్తుంది. మెయిన్ రోడ్డు బిఆర్టీఎస్ రోడ్ ఉంటుంది కదా, ఆ బిఆర్టీఎస్ రోడ్ కనబడుతుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోయామంటే మనం టువర్డ్స్ పెందుర్తి, దానికన్నా ముందు మన సుజాత నగర్, దానికన్నా ముందు వేపగుంట అండ్ దానికన్నా ముందు మన గోపాలపట్నం కనిపిస్తాయి. మనం ఒకవేళ ఎన్ఐడి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. చూసారు కదా, బాజీ జంక్షన్ నుంచి మనం గోపాలపట్నం వెనక్కి ఎలా వచ్చామో చంద్రనగర్ మీదుగా. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, సింహాచలం వెళ్ళొచ్చు. సింహాచలం కొండపైకి అడవవరం జంక్షన్, ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే హనుమంతపక్క వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పర్సన్ అయితే రాంగ్ రూట్లో వెళ్దాం అనుకుంటున్నారు, కానీ ట్రాఫిక్ పోల్స్ వెళ్ళనివ్వట్లేదు. అలా చేయడం మంచిదే కదా, ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం మీరు చూడొచ్చు, ఈ ఆటోలో చూసారా వెనకతల రాడ్లు అయితే ఉన్నాయి. అలాంటప్పుడు మాత్రం ఆటో వెనకాతలు అస్సలు వెళ్ళొద్దు. వాళ్ళు ఎలాగో మారరు, మనమే మారాలి కాబట్టి. సో అలాంటి ఆటోస్ వెనకాల వెళ్ళొద్దు, ఎందుకంటే సడన్ బ్రేక్ వేశారంటే మనకి ఆ రాడ్లు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఆల్వేస్ సేఫ్గా వెళ్ళండి, హ్యాపీగా జర్నీ చేయండి, రైడ్ని ఎంజాయ్ చేయండి.
మరి ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఇంకా చూసారు కదా, ఫైనల్ గా మీకైతే నేను ఇక్కడ చంద్రనగర్ ద్వారా రైల్వే అండర్పాస్ కంప్లీట్ అయిందో లేదో చూపించాను. రైల్వే అండర్పాస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మనం మన బాయి జంక్షన్ నుంచి చంద్రనగర్ మీదుగా కొప్పలపట్నం వరకు వచ్చాం. సో మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోస్ ని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.